కవి యదావాక్కుల అన్నమయ్య గారు శతకం సర్వేశ్వర శతకం. సర్వేశ్వర శతకం ద్వారా యదావాక్కుల అన్నమయ్య గారు ఒక భక్తుడిగా భగవంతుణ్ణి సేవించే విధానాన్ని గురించి చెప్పారు. ఒక భక్తుడు అనేటటువంటి వ్యక్తి భగవంతుని ఎలా పూజించాలి, దాన్ని మనం భక్తి యోగ విధానం అంటాం. దాన్ని భక్తి యోగ విధానం అంటాము. మరి ప్రతి భక్తుడు కూడా జాలి, దయ, కరుణ మరియు సత్యానికి కట్టుబడి ఉన్నారు. జాలి, దయ, కరుణతో పాటుగా సత్యాన్ని ఆచరించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి చేసినటువంటి పూజలకు ఫలితం అనేది వస్తుంది. ఆ లక్షణాలలో ఏది లోపించినా కూడా ఫలితం అన్నది రాదు, భగవంతుని యొక్క పూజను స్వీకరించలేడని. ఒకసారి పద్యాన్ని ప్రాథమికంగా చూద్దాం. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణం, అతి విశిష్టం భేకనిష్ట సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి, యోగ విధానం పదిలేని పూజలమదిం గైకో సర్వేశ్వర. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణం, అతి విశిష్టం భేకనిష్ట సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి, యోగ విధానం పదిలేని పూజలమదిం కైకోవు సర్వేశ్వర. సర్వేశ్వర శతకం ద్వారా యదావాక్కుల అన్నమయ్య గారు భక్తుడు భగవంతుని సేవించే విధానం, దాన్ని మనం భక్తి యోగ విధానం అంటున్నాము. మరి జాలి, దయ, కరుణ, సత్యంని కలిగి ఉండి అతను పూజ చేస్తే తప్ప భగవంతుడు దానిని స్వీకరించలేడు అనేటువంటి అంశాన్ని కూడా మనం గమనించాలి. ఒక భక్తుని యొక్క లక్షణాలను మనము ఈ పద్యం ద్వారా తెలుసుకోవడం జరిగింది.